హలో ఆల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో చిట్తల్లి. మీలో ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ఎవరైతే ఛానల్‌ని ఫస్ట్ నుంచి చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మేమైతే వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళామండి. వెజిటబుల్ మార్కెట్ అంటే మన ఊర్లో ఉండే సంతలాగా. ఇక్కడ మనం జనరల్‌గా యూఎస్‌లో ఏది కొనాలనుకున్నా స్టోర్ లోపలికెళ్ళి కొంటాము. బట్ సమ్మర్‌లో మాత్రము అవుట్‌డోర్ యాక్టివిటీస్ అండ్ ఫన్ యాక్టివిటీస్‌తో పాటు ఇలా వెజిటబుల్ మార్కెట్ కూడా మన లోకల్ షాప్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎవ్రీ సాటర్‌డే అలా ఉంటుంది. సో, దీంట్లో ఏందంటే ఆర్గానిక్ వెజిటబుల్స్‌ని సేల్ చేస్తారు. వాళ్ళు లోకల్ ఫార్మర్స్ అనమాట. ఆ లోకల్‌లో ఉండే ఫార్మర్స్ ఈ సాటర్‌డే ఇక్కడ వాళ్ళు పండించిన ఫ్రెష్ ప్రొడ్యూస్‌ని ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేసుకుంటారు. అండ్ ఇక్కడైతే మనకి లీఫీ వెజిటబుల్స్ నుంచి రూట్ వెజిటబుల్ వరకి అన్ని వెజిటబుల్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవి ఆర్గానిక్ అనమాట. ఎటువంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి అండ్ ఫ్రెష్‌గా మనకి ఇక్కడికి తీసుకొచ్చి సేల్ చేస్తారు. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఇండియన్ వెజిటేబుల్స్ లైక్ బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు అటువంటివి అయితే ఏమి ఉండవండి. లోకల్ వాళ్ళు తినే వెజిటేబుల్సే ఎక్కువ ఉంటాయి. లైక్ బీట్రూట్, క్యారెట్, లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్, పాలకూర, బ్రకోలీ, కేల్ ఇటువంటి వెజిటేబుల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ అది కాకుండా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టిండ్రు. మన మన ఇండియన్స్ కూడా అప్పుడప్పుడు ఫుడ్ స్టాల్స్ పెడతారు. బట్ ఎక్కువ లోకల్ వాళ్ళే ఉంటారనమాట. సో, మేమైతే అది ఒక వీకెండ్ వెళ్ళి మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. షమిక కంటే పరి చాలా బాగా ఎంజాయ్ చేసింది. పరికి ఇలా ఫస్ట్ టైం ఇట్లా వెజిటబుల్ మార్కెట్‌కి రావడము అండ్ అన్నీ తనకి టీవీలో చూసిన మనం రోజు చెప్పే వెజిటబుల్స్ అన్నీ ఒక దగ్గర చూసేసరికి తను చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయింది. ఫైనల్లీ మేము 1 ఇయర్ నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నది ఈ రోజు కోసమే అండి. ఈరోజు షమిక ఫస్ట్ భరతనాట్యం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఈ రోజు కోసం నేను, షమిక అండ్ దేవ్ కూడా చాలా వెయిట్ చేస్తున్నాము. 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. షమిక 1 ఇయర్ నుంచే భరతనాట్యం నేర్చుకుంటుంది. సో, ఈరోజు తన రిసైటల్ డే అనమాట. చాలా నర్వస్‌గా ఉన్నాము. అండ్ లాస్ట్ 2 మంత్స్ నుంచి అయితే అసలు చాలా హెక్టిక్‌గా ఉండే. భరతనాట్యం అంటే మనకి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. భరతనాట్యం నేర్చుకోవడము ఎంత కష్టమో అండ్ ఎంత ప్రాక్టీస్ చేయాలో మీ అందరికీ తెలుసు. నాకు అండ్ దేవ్‌కి ఈరోజు పర్సనల్‌గా చాలా ఇంపార్టెంట్ డే అండి. ఎందుకంటే మేము ఈ డే కోసం చెప్పాను కదా 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ 2 మంత్స్ నుంచి అయితే చాలా హెక్టిక్‌గా ఉండే. తన భరతనాట్యం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది కదా సో, మేము చాలా ఎక్సైటెడ్‌గా సేమ్ వే నర్వస్‌గా కూడా ఫీల్ అయ్యాము. అంటే చాలా ప్రాక్టీస్ సెషన్స్ చాలా టైమ్ టేకింగ్ ఉండే. అండ్ ఇండియాలో మనం భరతనాట్యం నేర్చుకోవడము చాలా ఈజీ. అదే వేరే కంట్రీలో ఉండి భరతనాట్యం నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు అండ్ ఎక్స్‌పెన్సివ్ కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. భరతనాట్యం అంటేనే ఏదో ఫీజు కట్టేసి క్లాసెస్‌కి అటెండ్ అయితే సరిపోదు. ఈ డాన్స్ నేర్చుకోవాలంటే ఈ డాన్స్ అనే కాదు ఏ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలన్నా కూడా మనకి చాలా డిసిప్లిన్, ఫోకస్డ్‌గా, కాన్సంట్రేట్‌గా ఉండాలి. అందులోనూ భరతనాట్యం అంటే ఇంకా మీకు స్పెషల్‌గా చెప్పాల్సిన ఐ థింక్ అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే చాలా డిసిప్లిన్ ఉండాలి. అండ్ సో, లక్కీలీ షమిక కూడా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉండే. సో, అందుకోసమని తను చాలా బాగా నేర్చుకుంది. ఇక్కడ కమింగ్ టు మేకప్ అండి. ఇక్కడ నేను తనకి మేకప్ చేస్తున్నాను. ఇండియాలో లాగా మనకు మేకప్ ఆర్టిస్ట్ ఉండడము, వాళ్ళే వచ్చి అంత చేయడం అంత లగ్జరీ అయితే ఇక్కడ యూఎస్‌లో ఉండదు. నేనే తల నుంచి అంటే హెయిర్ స్టైల్ నుంచి మేకప్ వరకి, డ్రెస్సింగ్ వరకి అంతా నేనే చేశాను. అండ్ లాస్ట్ 2 మంత్స్ నుంచి అయితే చాలా నెంబర్ ఆఫ్ మేకప్ ట్రయల్స్, డ్రెస్సింగ్ ట్రయల్స్ అయితే జరిగినాయి. ఫైనల్‌గా అయితే చాలా మంచి అవుట్‌పుట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మా ఇల్లు చాలా మెస్సీగా ఉంది. కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. ఎందుకంటే మేము లాస్ట్ 1 వీక్ నుంచి చాలా బిజీగా ఉన్నాము. అండ్ మీకు తెలిసిన విషయమే కదా కిడ్స్‌తో ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో. అండ్ ఈరోజు ప్రోగ్రామ్‌కి కావాల్సిన అన్నీ నేను సామాన్లంతా అక్కడ పెట్టేశాను. సో, కొంచెం మెస్సీగా ఉంది. అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ నేను షమికకి మేకప్‌కి యూజ్ చేసినవన్నీ అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాల్సి ఉంటే చెక్‌ఔట్ చేయండి.
ఫైనల్‌గా మేకప్ అవుట్‌లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత ఈ అవుట్‌పుట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు షమికాని అబ్జర్వ్ చేస్తే నేను ఇంకా బొట్లు, గాజులు, పువ్వులు ఇంకా పెట్టలేదు. ఆడిటోరియం దగ్గరికి వెళ్ళిన తర్వాత పెడదామనుకున్నాను. ఎందుకంటే ఇంటి నుంచి మేము ఆడిటోరియంకి వెళ్ళడానికి మాకు అరౌండ్ 40 మినిట్స్ అలా పడుతుంది. సో, అంతలోపు అవన్నీ పాడైపోతాయి. అంత ఫ్రెష్‌గా ఉండవనేసి నేను ఆడిటోరియం దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఈ వీడియో వచ్చేసి ప్రాక్టీస్ సెషన్‌కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. రిసైటల్‌కి ముందు మాకు కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ జరిగినాయి. సో, అప్పుడు తీసిన వీడియో. ఇప్పుడైతే మేము ఆడిటోరియంకి బయలుదేరిపోయామండి. సో, మాకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉండే కార్ ఎక్కడ పార్క్ చేయాలి, ఏ ఎలివేటర్ తీసుకోవాలి, సో దట్ మనము టైంకి రీచ్ అయ్యేలాగా మాకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉండే. ఇక్కడ వచ్చేసి లోపలికెళ్ళాము. మన కిడ్స్‌ని 3:00కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. యాక్చువల్ పర్ఫార్మెన్స్ మనకి 5:30కి స్టార్ట్ అవుతది. బట్ కిడ్స్‌ని మాకు 3:00కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఎందుకంటే వాళ్ళకి మేబీ ప్రాక్టీస్ సెషన్ కొంచెం ప్రాక్టీస్ కానీ లేదంటే వాళ్ళ మేకప్ ఏదైనా మళ్ళీ పోతే టచ్ అప్స్ కానీ అండ్ వాళ్ళకి స్నాక్ టైం కూడా ఉంటుందని చెప్పారు. సో, మేము కిడ్స్‌ని 3:00కే హ్యాండ్ ఓవర్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు డిఫరెంట్ ఐ మీన్ వాళ్ళకి సంబంధించిన ఏవైతే డాన్స్ చేస్తున్నారో వాళ్ళ కాస్ట్యూమ్స్ తోటి వాళ్ళందరూ చాలా చక్కగా కనిపించారు. అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. ఇప్పుడు మేమైతే అరౌండ్ 5:00కి లోపలికి ఆడిటోరియం లోపలికి వెళ్తున్నామండి. 1½ అవర్ ముందు మమ్మల్ని అలో చేశారు. సో, మేము అరౌండ్ 5కి వెళ్ళి కూర్చున్నాము. అండ్ ఇక్కడ మాకు స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ ఆడిటోరియం లోపల ఏవైతే జరుగుతాయో వీడియో కానీ డాన్స్ చేసేవి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడ ఎనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయదని మాకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో, అందుకోసమని నేనైతే కంప్లీట్ వీడియో అయితే ఏం పోస్ట్ చేయట్లేదు. మేబీ ఫ్యూచర్‌లో వాళ్ళు మాకు 4K వీడియో ఇస్తానని చెప్పారు. ఆ వీడియో వచ్చాక నేను అఫీషియల్‌గా వీడియో వచ్చాక పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే షమిక డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిందండి. తనదే డాన్స్ ఫస్ట్ ఉండే అనమాట. సో, తన డాన్స్ అయిపోయాక మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. ఈవెంట్ మొత్తం 2 అవర్స్ ఉండే. అందరూ ఎంత బాగా డాన్స్ చేశారంటే అసలు మాటల్లో చెప్పలేను. అండ్ షమికని స్టేజ్ మీద చూస్తే మాత్రం మాకు చాలా ఒక ఎమోషనల్‌గా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఫ్యూచర్‌లో షమిక డాన్స్ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. అలాగే మీరు తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.